టీయూసీఐ ఇవి అంటే పార్టీ పరంగా చేసిన యూనియన్ల తరఫున చేసిన ఏదున్నా కానీ కార్మికులకు అండగా ఈ జెండా ఉన్నది, ఈ పార్టీ ఉన్నది అనే ఉద్దేశంతో నిజాయితీగా పనిచేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చేసింది. ఇంతకు ముందుకు ఐఎఫ్టీ ఉండే, ఐఎఫ్టీ అంటేనే అందరికి కూడా హడలు వచ్చేది. ఎందుకనంటే ఐఎఫ్టీ పేరు వింటేనే తెలిసేది వాళ్ళకు వీళ్ళు నిజాయితీగా ఉంటారు, ఏదన్నా చెప్పింది చేస్తారు, చెప్పిందే మాత్రం వాళ్ళు ఏదైనా చేస్తారు. అవసరం అనుకుంటే అసెంబ్లీనైనా ముట్టడి చేస్తారు, అవసరం అనుకుంటే సెక్రటరియట్ అయినా ముట్టడి చేస్తారు అనేది ఆ హడలు అది మాత్రము ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది మాత్రం ఉండేది. ఇప్పుడు ఐఎఫ్టీ మొత్తము ఇంకా బలంగా తయారై ఇప్పుడు ఇండియా లెవెల్లోనే టీయూసీగా తయారైంది. అంటే అప్పుడే ఆ హడలు ఎక్కించడం ఇప్పుడు ఇంకెంత హడలు ఎక్కించాలనేది ఒక్కసారి డ్రైవర్ సోదరులు కానీ కార్మిక సోదరులు కానీ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఓన్లీ డెలిగేట్స్ మాత్రమే, ఓన్లీ అంటే రాష్ట్ర నాయకులకు రాష్ట్ర మహాసభలకు వచ్చేసిన డెలిగేట్స్ అండ్ వివిధ జిల్లాల నుంచి వెళ్ళి ఒక్కొక్క అడ్డ నుంచి వెళ్ళి మాత్రమే ఒక్కొక్కరిని పిలిచినాము. అలాగే మనము ఏదన్నా ప్రోగ్రామ్ తీసుకుంటే మాత్రము తూచా తప్పకుండా టీయూసీఐ ఎంతమంది ఉన్నారో అంతమంది కంపల్సరీ అటెండ్ అవుతారు, గవర్నమెంట్ కు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా పాలకులు మారుతున్నారు, పాలకులు వీళ్ళు పోయి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పోయి వీళ్ళు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ రాజశేఖర్ చూసినాము, వైఎస్ రాజశేఖర్ నుంచి కేసీఆర్ చూసినాము, కేసీఆర్ 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థాల గురించి, వాళ్ళ వాళ్ళ సీట్ల గురించి, వాళ్ళ వాళ్ళ రిలేషన్ వాళ్ళని బాగు చేసుకోవడానికి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కానీ కార్మిక వర్గం గురించి మాత్రము ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఆలోచన చేయట్లేదు. మనం కార్మిక వర్గంగా మన యూనియన్ పిలుపు మేరకు మనం ఏదైనా ఉండి మనము అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు మాత్రము వీళ్ళు నక్సలెట్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు, వీళ్ళు మాత్రం ఉద్యమకారులు అనే ఉద్యమంతో చేస్తా ఉన్నారు. మనము గత 15 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల నుంచి కూడా మోటార్ కార్మికులు లాగానే ఉన్నాము. 30 సంవత్సరాల నుంచి నేను కూడా ఆటో నడిపిస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా తెలుసు. అలాగే మనం మోటార్ కార్మికులకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏమిచ్చింది అనేది కూడా మనం ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలి. పోనీ మనము గవర్నమెంట్కి ఏం చేస్తున్నాము అంటే మనము పోసుకునే పెట్రోల్ మీద, సిఎన్జి గ్యాస్ మీద, మనం వినియోగిస్తున్న స్పేర్ పార్ట్స్ మీద, వీటన్నిటి మీద మాత్రము గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నది. కానీ మోటార్ కార్మికులకు మాత్రం చేసింది మాత్రం ఏమీ లేదు. ఇంతవరకు ఏదైనా ఉంటే చేసింది ఉంటే బహిర్గతం చేయాలని కూడా నేను గవర్నమెంట్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది డ్రైవర్లకు మొత్తం ఆకలి కేకలతో వస్తున్నా కానీ వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్ పోయిన తర్వాత, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మన మోటార్ రంగం కుదేలైపోయింది. అంటే డిస్టిక్లలో వాళ్ళు ఆటో సీరియల్ గా పెట్టుకొని ఒక 10 మందిని ఎక్కించుకొని 10 రూపాయలకు ఓ 4 కిలోమీటర్లు దించిన తర్వాత 100 రూపాయలు వస్తాయి. ఆ 100 4 ట్రిప్పులు కొడితే 400 వస్తాయి. పిల్లలు చదువుకునే పరిస్థితి ఇంత ముందుకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత అది కూడా లేదు, అది కూడా పోయింది. అది పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, బండ్ల కిస్తులు కట్టలేక, భార్య పిల్లల్ని పోషించలేక వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది మాత్రము ఏదైతే అది ఎంతవరకు అంటే అంతవరకు అన్నట్టుగా వచ్చి హైదరాబాద్ లో కుసాయించారు. వాళ్ళ ఊళ్ళో ఊబర్ పెట్టుకుంటారు, వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు. కానీ హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి ఏంది? హైదరాబాద్ లో ఆటోతో మీటర్తో నడిచే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఒక్క పంచాయతీ పోయి 2వ పంచాయతీ కాడికి వచ్చింది. ఈ పంచాయతీలన్నీ కూడా గవర్నమెంటే పెడుతుంది తప్ప వీటిని సాల్వ్ చేస్తానికి మాత్రం మేము చెప్పట్లేదు. మేమేమన్నా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని అడిగినామా మా డిమాండ్స్ అన్ని మేము ఫెస్టివల్లో పెట్టమని? మేమేమో అడగలేదు. మీరే తీసుకొచ్చి మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అన్ని చేస్తామని చెప్పి, అన్ని ఇస్తామని చెప్పి, ఉద్యమ కథలు చెప్పి మమ్మల్ని తీసుకుపోయారు. గాంధీ భవన్ లో కూర్చుండబెట్టారు. ఆంధ్రలో ఇచ్చినట్టు మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఆటో మెయింటెనెన్స్ కింద. ఆటో మెయింటెనెన్స్ కింద 12,000 ఇవ్వకపోగా ఆటోనే అమ్ముకునే రీతి కాడికి ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు నిన్న మొన్న కొత్త పంపేసిండు మన సీఎం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. డీజిల్ ఆటోలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అవతలకు పోవాలి. డీజిల్ ఆటోలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో పోవాలంటే ఎట్లా పోతాయి, ఏ పద్ధతిలో పోతాయి అంటే లక్షల మంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాలా? నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళు పిల్లలతోటి పచ్చులు ఉండాలా? ఇవన్నిటి మీద కూడా చర్చ జరగవలసిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఆటోలు హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి? దేని వల్ల వచ్చినాయి? ఎవరు
అనేది కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు డిస్టిక్లో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మోటార్ కార్మికులకు మేము వచ్చిన తర్వాత మేమేం చేసినాము, ఇంతవరకు ఏం చేయలేదు, ఏం చేయాలనుకుంటున్నాము అని కూడా ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటి వరకు సంవత్సరం అయినా కానీ మేము 10 సార్లు చేసినా కానీ కాలయాపన చేస్తుంటే తప్ప మమ్మల్ని మాత్రం పిలిచి చర్చలకు మాత్రం పిలిచే పరిస్థితులు లేదు. ఇంకా ముందు కూడా మనం ఇట్లే కూర్చుంటే మాత్రం వాళ్ళు పిలిచేట్టు నాకు మాత్రం అనిపించట్లేదు. కథం కథం సే లడ్నా అంటూ మనం ముందుకు పోతేనే తప్ప వాళ్ళు మన సమస్యలు వినేటట్లు లేరు. కాకపోతే ఏమవుతుంది, 2 రోజులు కేసులు అయితే 2 రోజులు పోతాం, జైలుకు పోయి వస్తాం. కానీ మన సమస్యలు మాత్రం పరిష్కరించడానికి మనము ఇంత ముందుకు ఎవరెవరికి అంటే కేసీఆర్ కానీ వీళ్ళకి కానీ ఎట్లా బుద్ధి చెప్పినామో వీళ్ళని కూడా ఒక్కసారి మనము మన తడక ఏందో చూపిస్తేనే మన సమస్యలు పరిష్కారం అయితే ఆ పరిష్కారం అయ్యే దిశలోనే మన టీయూసీఐ ఎప్పటికప్పుడు మన నాయకత్వము ముందు ఉండి పోరాటం చేస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా మన టీయూసీ జెండా తీసుకొచ్చి మనతో పాటు నడిపించుకుంటూ ముందుకు పోతే బాగుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర 2వ మాసంలో గుర్తు చేసిన ముఖ్య అతిథులు, వక్తలు, నాతోటి డ్రైవర్లు, నాతోటి యూనియన్ నాయకులు. మనము గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం 50 రూపాయల ఛాలెంజ్ గురించి కొట్లాడాం. మనం ఇండివిజువల్గా మనమే కొట్లాడాం. ఫస్ట్ అన్ని ఏరియా కమిటీలలో అన్ని ఆర్టీ ఆఫీసులలో మనము 50 రూపాయల కొట్లాడితే ఆ ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెట్టి అది సైబరాబాద్ ఏరియాలో పెట్టినాం, కొంపెల్లి ఏరియాలో పెట్టినాం, హైదరాబాదు కమిషనర్ ఏరియాలో పెట్టినాం. ప్రతి ఒక్క కాడ పెడితే దాన్ని మనము మెల్లమెల్ల అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా చేసారు. కాబట్టి మళ్ళీ వేరే యూనియన్ వాళ్ళు కూడా అరే ఇది బాగుంది సపోర్ట్ చేసారు. మనకు సపోర్ట్ చేసి జేఏసీ ఏర్పడి కొట్లాడితే 50 రూపాయలు తేలి ఫిట్నెస్కి 50 రూపాయలు ఛాలెంజ్ తీసేసారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం మన వ్యక్తిగతంగా మన టీయూసీ నుండి మనం ప్రోగ్రాం తీసుకొని ఆర్టీ ఆఫీసులలో లంచాలు పెరుగుతున్నాయి, దాని మీద మనం కొట్లాడాలి. ఇప్పుడు మన ఇండివిజువల్గా 4 ఏరియా కమిటీలలో ఒక 6-7 ఆర్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్టీ ఆఫీస్ కూడా మనము ధర్నాలు చేయాలి. ధర్నాలు చేస్తే ఏమైతే అంటే ఆర్టీ ఆఫీసులలో కూడా మనకు అరే ఈ టీయూసీ అయ్యో గతంలో అయ్యేట్టుండే ఇప్పుడు టీయూసీ ఉంది, అరే ఇది పోగా చేయాలి వీళ్ళ పని, వీళ్ళు 50 రూపాయలు లంచం తీసుకోవాలి, లంచం ఇయ్యాలని ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా అదే మనం కొనసాగుతున్నాం. ఆర్టీ ఆఫీసులలో పోతే అరే ఫలానోళ్ళు అరే ఈ డ్రైవర్ టీయూసీ డ్రైవర్ వచ్చిండు, అరే వీళ్ళ నిజాయితీ పని చేయాలి అని ఫస్ట్ మన పని చేసేలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది. మనం బాగా ఆర్టీ బాబు ఉప్పలు పోని, ఖైరతాబాద్ పోని, ఎక్కడ మలపేట పోని, ఎక్కడ పోని మనం అరే వీళ్ళు వచ్చారు ఫస్ట్ అయితే వీళ్ళని కొట్టాలి, తర్వాత మనం ఈ జెండాట్లు పెట్టుకోవద్దని ఆర్టీఓ ఆఫీసులలో గుర్తింపుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త ఆర్టీఓ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళకి తెలియాలంటే పాత వాళ్ళకి తెలుసు. మన ఆటో యూనియన్ అంటే ఆర్టీసీ ఆర్టీఓలకు తెలుసు పాత వాళ్ళు. ఇప్పుడు అంటే కొందరు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, కొందరు కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీస్ కాడ మనం ధర్నాలు రాష్ట్రాలు పెడితేనే మనం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. 50 రూపాయలు ఎట్లా కొట్లాడినామో ఈ సంక్షేమ బోర్డు గురించి కూడా కొట్లాడాలి అన్ని యూనియన్లతో. మరియు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి నా ప్రత్యేకత.